ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో మనం చూడబోయేది జనరల్ ఎక్సెప్షన్స్. అంటే ఏమిటి? సెక్షన్ 1 నుంచి 75 దాకా ఉండే వాటిని ఏంటంటే కాంట్రాక్ట్స్ 1 అని పిలవడం జరుగుతుంది. ఇందులో మనం చూడబోయేది సెక్షన్ 1 అంటే ఏంటంటే కమెన్స్మెంట్ అండ్ టైటిల్. అంటే యాక్ట్ ఎప్పుడు వచ్చింది ఏంటని 1 సెప్టెంబర్ 1872లో ఇది రావడం జరిగింది. సెక్షన్ 2 అనేది ఏంటంటే కేవలం డెఫినేషన్స్ మాత్రం ఉంటాయి. సెక్షన్ A2, సెక్షన్ 2I వరకు దీంట్లో ఉంటాయి. అట్లాగే సెక్షన్ 3 ఏంటంటే కమ్యూనికేషన్, అంటే ప్రపోజల్ ఇవ్వడం, ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడం అనేది ఉంటుంది. సెక్షన్ 4 అనేది ఏంటంటే ఆ కంప్లీషన్, ఆ కమ్యూనికేషన్ అనేది కంప్లీషన్ ఎలా జరుగుతుంది అనేది ఉంటుంది. అట్లాగే సెక్షన్ 5 అనేది రివోకేషన్, అంటే మనం ఒకటి చేసుకున్నప్పుడు ఇప్పుడు నాకు వద్దు అని చెప్పేదానికి రివోకేషన్ ఉంటుంది. అట్లాగే సెక్షన్ 6 ఏం చెప్తుంది అంటే హౌ టు రివోక్, ఎలా రివోక్ చేయాలనేది దీంట్లో చెప్తుంది. సెక్షన్ 7 ఏంటంటే అబ్జల్యూట్ యాక్సెప్టెన్స్, అంటే ఆ యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది అనే దానికి. సెక్షన్ 8 అనేది ఈ యాక్సెప్టెన్స్ విత్ కన్సిడరేషన్ అంటే ఏమిటని ఉంటుంది. సెక్షన్ 9 అనేది ఆ కాంట్రాక్ట్ ఎక్స్ప్రెస్డా ఇంప్లాయిడా అని ఉంటుంది. వీటిల్లో ఇవేంటంటే బేసిక్ 1 నుంచి 10 దాకా ఉండే సెక్షన్లో మనకి బేసిక్ ఉంటుంది. కానీ అసలు కాంట్రాక్ట్స్లో ఇంపార్టెంట్ ఏంట్రా అంటే సెక్షన్ 10 వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏమిటి. ఇందులో ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది మనం ఎప్పుడు చెప్తామంటే ఫస్ట్ దీంట్లో సెక్షన్ 11 ఉండాలి, సెక్షన్ 14, ఆ తర్వాత సెక్షన్ 12 అంటే సౌండ్ మైండ్ అయి ఉండాలి, తర్వాత సెక్షన్ 13, సెక్షన్ 15 ఉండకూడదు, సెక్షన్ 16 ఉండకూడదు, సెక్షన్ 18 ఉండకూడదు, సెక్షన్ 20 ఉండకూడదు, సెక్షన్ 21 ఉండకూడదు, సెక్షన్ 22 ఉండకూడదు. అంటే ఏంటంటే అండూ ఇన్ఫ్లుయెన్స్ కానీ, కొరిషన్ కానీ, మిస్రెప్రజెంటేషన్ కానీ, మిస్టేక్ కానీ ఈ ఎక్కడ వ్యాలిడ్ కాంట్రాక్ట్లో ఇవి పొందుపరచడం. అట్లాగే సెక్షన్ 23 లాఫుల్ కన్సిడరేషన్ అనేది ఉండాలి కంపల్సరీ. అట్లాగే వైడ్ అబి ఇనిషియో అనేది స్టార్టింగ్ నుంచి మనం చేసే వ్యాలిడ్ కాంట్రాక్ట్లో ఉండకూడదు. సెక్షన్ 24 to 30 అది, అట్లాగే 36 ఉండకూడదు, అట్లాగే 56 ఉండకూడదు. ఇవన్నీ కానీ కన్సిడరబుల్గా నవ్వితే అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఆ వ్యాలిడ్ కాంట్రాక్ట్ సెక్షన్ 10 కింద మనం చెప్పడం జరుగుతుంది అనమాట. దీని తర్వాత మనం చూస్తే ఏంటంటే అసలు మిస్టేక్ అంటే ఏమిటి. ఈ మిస్టేక్ అనేది మనం ఎక్కడ చెప్తా అంటే సెక్షన్ 20లో ఉంటుంది. అంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కానీ, మిస్టేక్ ఆఫ్ లా కానీ, ఈ రెండిట్లో మనం చూసుకుంటాం. ఫ్యాక్ట్లో ఏంటంటే బైలాటరల్ ఉంటుంది, యూనిలాటరల్ ఉంటుంది. అదే లాలో ఏంటంటే ఇండియన్ లానా, ఫారెన్ లానా. అంటే ఎలా అంటే ఒక కాంట్రాక్ట్ చేసుకునేటప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద చేసినా అది వైడ్ అయిపోతుంది. అట్లాగే మిస్టేక్ ఆఫ్ లా కింద చేసినా కానీ ఆ అగ్రిమెంట్ అనేది మనం ఏమైతే చేస్తామో కాంట్రాక్ట్కి అది కూడా వైడ్ అయిపోతుంది. అట్లాగే సెక్షన్ 23 అంటే ఏంటంటే అన్లాఫుల్ కన్సిడరేషన్ మనం ఎప్పుడూ చేయకూడదు. అన్లాఫుల్ కన్సిడరేషన్ అంటే ఎలా అంటే పబ్లిక్ పాలసీకి ఆపోజిట్గా ఉండే కాంట్రాక్ట్లు మనం ఎప్పుడు చేయకూడదు. అలాగే ఫర్బిడన్, ఇవి చేయకూడదు అనే వాటిపైన కాంట్రాక్ట్ మనం చేయకూడదు. అట్లాగే ఫ్రాడ్లెంట్ అగ్రిమెంట్స్ మనం ఎప్పుడూ చేయకూడదు. ఇవన్నీ ఏంటంటే సెక్షన్ 23 and 24 కింద వస్తాయి. ఇవన్నీ ఏంటంటే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే మనం ఈ సెక్షన్లన్నీ చూడాలి. అట్లాగే వైడ్ అబి ఇన్షియో, మనం ఇందాక చెప్పినట్టు వైడ్ అబి ఇన్షియో అంటే ఏంటి, సెక్షన్ 24 నుంచి 30 దాకా ఉంటాయి. అంటే ఒక కాంట్రాక్ట్ కానీ మీరు చేసేటప్పుడు మొదటి నుంచే అది వైడ్ అయిపోతుంది. అంటే ఎలా వైడ్ అవుతుంది అనే దాన్ని చూసుకుంటే 24 అనేది ఏంటంటే అన్లాఫుల్ అంటే ఏమిటి అని చెప్పడం జరుగుతుంది దాంట్లో. అట్లాగే 25 ఏంటంటే అన్లాఫుల్ కన్సిడరేషన్స్ అనేటివి ఉంటాయి. అట్లాగే 26 సెక్షన్ ఏంటంటే మ్యారేజ్ పైన ఎటువంటి కాంట్రాక్ట్ చేయకూడదు. అంటే వీళ్ళనే మీరు పెళ్లి చేసుకోవాలా, వీళ్ళని పెళ్లి చేసుకుంటేనే అనే కాంట్రాక్టులు మీరు ఎక్కడ ఉండవు. అంటే లవ్ అండ్ అఫెక్షన్ పైన ఎక్కడ కాంట్రాక్టులు చేయకూడదు అని అర్థం. కానీ వీటికి ఎక్సెప్షన్ ఉంది. ఎలా అంటే 18 years దాకా చైల్డ్ మ్యారేజ్ని కానీ రెస్ట్రిక్ట్ చేయడానికి నువ్వు కాంట్రాక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇట్స్ లీగల్లీ కాబట్టి చేయొచ్చు అది. అట్లాగే సెక్షన్ 27 ట్రేడ్ అంటే ఒక విలేజ్లో 4 వస్తువులు అమ్ముతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళి ఈ విలేజ్ అంతా నేనే బట్టలు అమ్ముతాను అంటే మోనోపొలీ చేసే అగ్రిమెంట్లు ఎప్పుడు చేయకూడదు అని చెప్తారు. అట్లాగే 28 లీగల్ ప్రొసీడింగ్స్ పైన ఎప్పుడు అగ్రిమెంట్లు చేయకూడదు. అంటే ఆపేమనో ఇంకోటనో ఎప్పుడు చేయకూడదు. అట్లాగే 29 సెక్షన్లో అన్సర్టనిటీ, అంటే ఎంత ఏమిటి అనే సర్టనిటీ లేని వాటిపైన కూడా అగ్రిమెంట్లు చేయకూడదు. అలా చేసినా కానీ వైడ్ అబి ఇన్షియో అంటే స్టార్టింగ్ నుంచే అగ్రిమెంట్ వైడ్ అయిపోతుంది.
అట్లాగే సెక్షన్ 30 వేగరింగ్ అగ్రిమెంట్స్ అంటే బెట్టింగ్. ఎప్పుడు వీటిపైన కూడా చేయకూడదు, కానీ వీటిపైన ఎక్సెప్షన్స్ ఉంటాయి. అవి గవర్నమెంట్ కొన్ని చెప్పింది, వాటిపైన మాత్రమే ఈ ఎక్సెప్షన్స్ ఫాలో అవుతాయి. ఇవన్నీ ఏంటంటే వైడ్ అబి ఇన్షియో. వీటితో పాటు మనం సెక్షన్ 36 కూడా మనం చూడాలి. అంటే కండిజెంట్ కాంట్రాక్ట్లు కూడా కొన్ని వైడ్ అబి ఇన్షియోలో ఉంటాయి. అట్లాగే సెక్షన్ 20 మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ పైన కూడా ఎప్పుడూ చేయకూడదు. ఇది కూడా స్టార్టింగ్ నుంచే వైడ్ అబి ఇన్షియోలో వస్తాయి ఇవి. అట్లాగే సెక్షన్ 56 దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ రెస్ట్రిక్షన్ అంటారు, లేదా ఇంపాసిబుల్ ఆఫ్ ఈవెంట్. అంటే ఆ ఈవెంట్ జరగదని తెలిసి దానిపైన నువ్వు కాంట్రాక్ట్లు కానీ ఎప్పుడూ చేయకూడదని అర్థం. అంటే వ్యాలిడ్ కాంట్రాక్ట్లో మనం ఏం చూస్తాం, సెక్షన్ 11, 14, 23, అట్లాగే కొరేషన్ ఉండకూడదు, ఫ్రాడ్ ఉండకూడదు, మిస్రిప్రజెంటేషన్ ఉండకూడదు, అండు ఇన్ఫ్లుయెన్సా ఉండకూడదు. వాటితో పాటు సెక్షన్ 24 to 30 చూస్తాం, అట్లాగే 36 చూస్తాం, అట్లాగే 20, 56 కూడా చూస్తాం. ఇది వ్యాలిడ్ కాంట్రాక్ట్లో. అట్లాగే వైడ్ అబి ఇన్షియోలో ఏంటంటే 24 to 30 చూస్తాం. వాటితో పాటు రెడ్ విత్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో 36, సెక్షన్ 20, 56 కూడా వైడ్ అబి ఇన్షియో. అంటే స్టార్టింగ్ నుంచి ఈ కాంట్రాక్ట్లు చేయకూడదని లెక్క. అట్లాగే నెక్స్ట్ కంటిజెంట్ కాంట్రాక్ట్ మనం చూడబోయే నెక్స్ట్ ఏంటి, కంటిజెంట్ కాంట్రాక్ట్. ఇప్పుడు దాకా మనం ఆర్టికల్ 30 దాకా చూసాం. ఎట్లాగంటే స్టార్టింగ్ నుంచి 1 to 9 చూసాం, వ్యాలిడ్ కాంట్రాక్ట్ 10 చూసాం. 10 తర్వాత వీటిలో మనకి ఏమేం కావాలో అన్నీ చూసుకుంటానే, అంటే 23 దాకా కన్సిడరేషన్ అంటే లాఫుల్ కన్సిడరేషన్ దాకా చూసాం. ఇక్కడ దాకా అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వైడ్ ఇష్యూ. వీటిల్లో అంటే స్టార్టింగ్ నుంచి వైడ్ అయ్యే కాంట్రాక్ట్లో 24 నుంచి 30 దాకా చూసాం. దీని తర్వాత మనం ఏమో చూస్తాం అంటే కంటిజెంట్ కాంట్రాక్ట్ అని చూస్తాం. వీటిలో 31 నుంచి 36 ఉంటుంది. కంటింజెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ అంతా నీట్గా రెడీ అయ్యి ఒక ఊరికి వెళ్దామని మనం అనుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఆ ఊరికి వెళ్తామో లేదో కూడా మనకు తెలియదు, కానీ రెడీగా ఉంటాం, కానీ ఆ ఊరికి పోతామో లేదో మనకు తెలియదు. ఇట్లాంటి వాటిని కంటింజెంట్ అంటాం. ఈ కంటింజెంట్లు ఎట్లా ఉంటుందంటే 31 నుంచి 36 దాకా ఉంటాయి. అంటే హ్యాపెనింగ్ ఈవెంట్స్ అలాగుంటాయి, నాన్ హ్యాపెనింగ్ ఈవెంట్స్ పైన ఎలా ఉంటాయి అంటే, ఎట్లాగో సపోజ్ ఒక ట్రైన్ వస్తుంది, అది 10-30కి వస్తుంది అనుకుంటుంది, వీటిపైన కాంట్రాక్ట్ చేసుకుంటే ఇబ్బందిరా. అట్లా కాకుండా మనం ఒక సముద్రాన్ని ఇదేస్తాం, అది జరగదో, లేదా సముద్రం ఇవాళ సునామీ వచ్చేస్తుంది అని మనం చెప్పుకుంటాం చూసా. ఇవన్నీ నాన్ హ్యాపెనింగ్ కంటింజెంట్ కాంట్రాక్ట్స్ అంటారు వీటిని. ఇవన్నీ 31 నుంచి 36 దాకా ఉంటాయి. దీని తర్వాత మనం పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ చూస్తాం. అంటే ఫస్ట్ వ్యాలిడ్ చూసాం, తర్వాత స్టార్టింగ్ నుంచి వైడ్ అంటే ఏందో చూసాం, దాని తర్వాత కండిజెంట్ ఎంతో చూసాం. కండిషన్ తర్వాత ఇప్పుడు మనం చూసేది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ని ఎలా పర్ఫామ్ చేయాలి అనే దాన్ని చూస్తాం. వీటిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి టైప్ 1. టైప్ 1లో నీడ్ టు పర్ఫామ్, ఎలా చేయాలనే దానికి చూస్తాం. టైప్ 2 అంటే ఏంటంటే నాట్ పర్ఫామ్. ఈ రెండింటికి తేడా ఏందని చూస్తాం. ఇప్పుడు టైప్ 1లో ఏంటంటే పర్ఫామ్, ఎవరు చేయాలి, హూమ్. ఇవన్నీ 40 నుంచి 45 దాకా ఉంటాయి అన్నమాట. అట్లాగే వెన్, ఎప్పుడు చేయాలి, 46 నుంచి సెక్షన్ 50 దాకా వీటిలో ఉంటాయి. అట్లాగే అప్రోపర్మెంట్ పేమెంట్స్ అంటే ఇవి 59, 60, 61లో ఉంటాయి. అంటే సపోజ్ చెప్తాను, మనం ఒకరి దగ్గర నుంచి ప్రామిసర్ నోట్ పైన ఒక 5 లక్షలు డబ్బులు తీసుకున్నాం. ఇవి మనం 3 సంవత్సరాల ప్రామిసర్ నోట్ పీరియడ్ ఉంటుంది, కానీ మనం దాంట్లో ఏం చేస్తాం, సంవత్సరాన్ని కడతామని చెప్తాం. ఈ 5 లక్షల్లో మనం 3 నెలలకి 1,00,000 కట్టాం. ఇది ఫస్ట్ టర్మ్ పేమెంట్ అంటారు, దీన్ని అప్రాప్రిమేట్ పేమెంట్ అంటాం. అంటే మనం ప్రామిసర్ నోట్ కనుక ఇది రాసి 1,00,000 కట్టాం ఈ రోజు అని రాస్తాం. ఇట్లాగ మనం 5 లక్షలకి ఎన్ని పేమెంట్లు చేస్తాం అనేది ఈ అప్రాప్రియేట్ పేమెంట్స్ అంటాం వీటిలో. దాని తర్వాత రెసిప్రోకల్ ప్రామిసెస్ అంటే డిపెండ్ ప్రామిసెస్ అన్ని సెక్షన్ 51 నుంచి 58 దాకా ఉంటాయి. అంటే నువ్వు ఈ పని చేస్తేనే నేను ఈ పని చేస్తాను. అంటే మొదటి వ్యక్తి అది పర్ఫామ్ చేస్తే డ్యూటీ అప్పుడే నేను చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టాలి. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ వచ్చి ఎప్పుడు పని చేయగలుగుతాడు, మేస్త్రి అనే అతను గోడలన్నీ కట్టి దాని తర్వాత వస్తే ఈయన ఎలక్ట్రికల్ వర్క్ చేయగలుగుతాడు. అట్లాగే ఎలక్ట్రికల్ వర్క్ ముందు చేసి దాని తర్వాత ఈయన మేస్త్రి అనే పని చేయలేడు. ఈ డిపెండింగ్ ప్రామిస్లు అంటారు వీటిని. ఇవి నీడ్ టు పర్ఫామ్లో వస్తాయి. అంటే ఎట్లాగా 37 నుంచి మనం ఏమైతే చూస్తామో నీడ్ టు పర్ఫార్మెన్స్లో బై హూమ్ అనే దగ్గర నుంచి మొదలయ్యి వెన్, హౌ టు అప్రూవ్ పేమెంట్స్, రెసిప్రోకల్ అనేటివి వీటిలో వస్తాయి. అట్లాగే నాట్ పర్ఫామ్, ఎప్పుడు పర్ఫామ్ చేయడం అనేటివి ఏంటంటే 62 నుంచి ఇవన్నీ 67 దాకా ఉంటాయి. అంటే ఎట్లాగంటే పర్ఫామ్ చేయకూడదు అనుకునేటప్పుడు, లేదా దాన్ని ఎప్పుడు పర్ఫామ్ చేయమంటే
దానికి ఉండే ఆప్షన్స్ మనకి ఏముంటాయి, ఒకటి కొత్తది రావడము, లేకపోతే ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోవడము, లేకపోతే ఇంకోటి, ఇవన్నీ 62 నుంచి 67 దాకా ఉంటాయి. వీటితో పాటు రెడ్ విత్ సెక్షన్ 38 కూడా మనం చూడాలి, అట్లాగే 39 కూడా చూడాలి మనం. దీంట్లో 38 ఏం చెప్తుందంటే నో నీడ్ టు డూ ద ఆఫరర్ అని ఉంటుంది దీంట్లో. అంటే నో నీడ్ టు డూ ద ఆఫరర్ అంటే కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు ఇది చేయరు అనమాట. దాని తర్వాత ఏంటంటే సెక్షన్ 39 ఏం వస్తుందంటే నో నీడ్ టు డూ ఆఫరీ అని వస్తుంది. ఇవన్నీ నాట్ టు పర్ఫామ్ కింద వచ్చే కాంట్రాక్ట్స్ ఇవి. అట్లాగే మనం నెక్స్ట్ చూడబోయేది ఏంది అంటే క్వాసీ కాంట్రాక్ట్ అంటే ఏంటి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ క్వాసీ కాంట్రాక్ట్లు అనేది ఏంటంటే మనం ఎప్పుడైనా చూడబోతే ఏంటంటే 62 నుంచి 67 దాకా ఉంటాయి. ఇవి కాదు, 68 నుంచి 72 దాకా ఇవి ఉంటాయి. ఈ క్వాసీ కాంట్రాక్ట్లో అంటే ఏమిటి, నెసెసిటీ. 68 ఏం చెప్తుందంటే ఒక మైనర్కి కానీ మనం కొంచెం డబ్బులు ఖర్చు పెడతాం, ఆ మైనర్ మేజర్ అయిన తర్వాత మనం ఆ డబ్బుల్ని వాళ్ళ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కలిగిస్తుంది ఈ కాంట్రాక్ట్. అట్లాగే 69 ఏం చెప్తుందంటే రీఎంబర్స్మెంట్. మనం ఒకటి చేసాము, ఆ పని పైన మనం రీఎంబర్స్ చేసుకుందానికి ఉంటుంది. అట్లాగే 70 ఏం చెప్తుందంటే బెనిఫిట్స్, నాన్ గ్రాట్యుటల్ బెనిఫిట్స్ని మనం చేసుకోవచ్చు. సెక్షన్ 71 ఫైండర్ ఆఫ్ గూడ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ డెలివరీ ఉంది, మీరు ఒక ఇంట్లో ఉన్నారు గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో ఇవ్వాల్సిన డెలివరీ మీకు ఇచ్చేశారు, అది మీది కాదని తెలుసు. ఈ ఫైండర్ ఆఫ్ గూడ్స్లో కానీ తనకు తెలిస్తే మనం అది క్వాలిటీ కాంట్రాక్ట్ కింద అతను మనకి ఇవ్వాలా, కాబట్టి మనం వాడితే దాని యొక్క ఎంతైతే కాంపన్సేషన్ ఉందో మనం అతనికి అది చెల్లించాలా. అట్లాగే 72 ఏంటంటే పేమెంట్ పే ఆర్ బై మిస్టేక్ ఆర్ కొరిషన్ వల్ల జరిగే వస్తువులు వాటిపైన మనం ఏమైనా ఉంటే, అంటే ఒక వస్తువు ఉంటుంది, మనం వెళ్ళేటప్పుడు చూడకో దాన్ని పగలగొట్టేస్తాము, అది వేరే వాళ్ళదని మనకు తెలిసింది, వాళ్ళకి దానికి సంబంధించిన పేమెంట్స్ మనం చేయాలి. ఇవన్నీ మనకి క్వాసీ కాంట్రాక్ట్లో వస్తాయి. అట్లాగే 73 బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే ఒక కాంట్రాక్ట్ చేసుకొని దాన్ని కానీ మనం తప్పిదం చేస్తే దానికి ఉండేటి పరిణామాలు ఏమన్నట్టు అనేటి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్లో చూస్తాం. అట్లాగే 74 లిక్విడేట్ డ్యామేజెస్ అని ఉంటుంది. ఈ లిక్విడేట్ డ్యామేజెస్లో ఎలా ఉంటుందంటే మనం అమౌంట్ పే చేయాలి. అంటే కొన్నిటికి ఏంటంటే ఒక వస్తువు ఉంది, దానికి 5 రూపాయలు ఉంటుంది, అది పగల కొడితే 5 రూపాయలు ఇవ్వచ్చు. నాన్ లిక్విడేషన్ డ్యామేజెస్ ఉంటాయి. ఇవి ఏంటంటే కొన్ని ఐటమ్స్కి వాల్యుయేషన్ ఉండదు. సపోజ్ ఇప్పుడు కోహినూర్ ఉంది, దానికి పెద్ద వాల్యుయేషన్ అంటే ఎవరు చేయలేరు. ఇట్ ఈస్ ఏంటంటే హిస్టారికల్ మెటీరియల్, అది దానిపైన మనం చేయలేము. అంటే ఇప్పుడు నాన్ లిక్విడేట్ డ్యామేజెస్ అనేది కూడా వీటిలో మనం ఎలా చూస్తాం అనేది ఉంటుంది. అట్లాగే 75 ఏంటంటే రైట్ఫుల్ రిసైన్. వీటిల్లో ఇవన్నీ మనం స్టార్టింగ్ నుంచి చూస్తే సెక్షన్ 1 to 75 జనరల్ ప్రిన్సిపల్స్ అనేవి వస్తాం. వీటిలో మనం డివైడెడ్ చేసుకుంటే గట్టిగా 5 పార్ట్లు ఉంటాయి. 1 నుంచి 9 దాకా ఉండేటి ఏంటంటే ప్రామిసీ అంటే ఏంటి, ప్రామిసర్ అంటే ఏంటి, వాళ్ళు ఎదురించుకునే ఆఫర్ అంటే ఏంటి, ఆ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, కన్సిడరేషన్ ఏం చేస్తారు, కన్సిడరేషన్ తర్వాత దాన్ని అగ్రిమెంట్గా చేసుకుంటారా, ఆ అగ్రిమెంట్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటుందా, ఇవన్నీ జరిగితే అది కాంట్రాక్ట్ అవుతుంది. అంటే సెక్షన్ 10. ఈ 10లో ఏం చెప్పుకుంటాం అంటే 11 నుంచి 23 దాకా ఉండాల్సిన భాగాలన్నీ మనం ఈ వ్యాలిడ్ కాంట్రాక్ట్లో చెప్పుకుంటాం. అట్లాగే వైడ్ అబి ఇన్ష్యూ అంటే స్టార్టింగ్ నుంచే కాంట్రాక్ట్ తప్పనేది మనం ఏం చెప్తాం, 24 నుంచి 30 దాకా మనం ఇది చెప్తాం. దాని తర్వాత కంటిజెంట్ కాంట్రాక్ట్, ఇవి ఎక్కడి నుంచి చెప్తాం, సెక్షన్ 31 నుంచి 36 దాకా చెప్తాం. దాని తర్వాత పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ 37 నుంచి 61 దాకా మనం వీటిలో చెప్పడం జరుగుతుంది. ఎట్లాగా పర్ఫార్మెన్స్ టైప్ 1లో. నాట్ పర్ఫార్మ్ అనేది ఎక్కడి నుంచి చెప్తాం, 62 నుంచి 67 దాకా చూస్తాం మనం. అట్లాగే క్వాసీ కాంట్రాక్ట్ అంటే ఏమిటి అనేది ఏంటంటే 68 నుంచి 72 దాకా చూస్తాం. ఈ 72 నుంచి 73 బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, 74 లిక్విడేషన్ డ్యామేజెస్, 75 రైట్ఫుల్ రిసైన్స్. ఇవి పార్ట్ 1 జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ అనేది. ఎవ్రీ కాంట్రాక్ట్ మనం ఫాలో అవ్వాల్సినప్పుడు కంపల్సరీ ఈ జనరల్ ప్రిన్సిపల్స్లోనే మనము ఈ అగ్రిమెంట్లు కానీ, సేల్ లీడ్ కానీ, ఇంకోటి కానీ, లేకపోతే ఎప్పుడైనా ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ ఎప్పుడైతే అది బ్రీచ్ అవుతుందో లేకపోతే ఇంకో పనిగా అవుతుందో అది స్పెసిఫిక్ రిలీజ్ వాటిలో క్లెయిమ్ చేయడమో లేకపోతే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీలో ఇంకోటి అంటే ఇది బేస్ అనమాట. ఎవ్రీ అగ్రిమెంట్కి ఇది బేస్. కాబట్టి ఇవి సెక్షన్ 1 to 75 లాగా ఉండాల్సినవి మనవి. ఈ ఇంటర్లింక్ కూడా మనం చెప్పుకున్నాం. ఎట్లాగా వ్యాలిడ్ కాంట్రాక్ట్లో మనం ఇంటర్లింకేషన్ చెప్పుకున్నాం. అట్లాగా 11, 14, 23, 24, 30, 36, 20, 56 ఇవన్నీ వ్యాలిడ్ కాంట్రాక్ట్లో ఉండాల్సిన సెక్షన్స్ ఇవి.
అట్లాగే వైడ్ బైవి ఇనిషియల్లో మనం ఏం చెప్పుకున్నాం, సెక్షన్స్ 24, 30, 36, 20, 56 ఇవి మనం ఇంపార్టెంట్గా మనం చెప్పుకున్న కాంట్రాక్ట్స్. సో కాంట్రాక్ట్స్ అనేది ఎప్పుడైందంటే చాలా ఈజీ. మనం ఇంటర్లింకింగ్గా ఎక్కడ ఏం జరగాలి, ఎక్కడ ఏం జరగకూడదు అనే దాన్ని బట్టి చూసుకుంటా ఉంటే సబ్జెక్ట్ చాలా ఈజీ చదువుకోవడం. 1 to 75 సెక్షన్స్ జనరల్ ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటి యొక్క నేను ప్రిపేర్ అయింది కూడా నేను పెడతాను. చాలామంది ప్రీవియస్ వీడియోస్లో నన్ను అడిగింది ఏంటంటే, సార్ ఇది మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, మీరు వేరే యాక్ట్ చూస్తున్నారా, ఇంకోటి చూస్తున్నా అని చెప్పారు. నేను అట్లాంటి ఏమీ చేయడం లేదు. కేవలం నా ఎల్ఎల్బిలో నేనేదైతే మెటీరియల్ నా ఓన్గా నేను ప్రిపేర్ చేసుకున్నాను, అంటే బేరాక్స్ నుంచి కొన్ని చూసి రాయడం జరిగింది. అట్లాగే ఆర్ఆర్ సిరీసు, విజయ సిరీసు, ఈ రెండింటి బుక్స్లో నుంచి కంపాటబిలిటీగా ఉండేదట్టు ఆ మెటీరియల్ తీసుకుని, అట్లాగే నేనుండే విఆర్ లా కాలేజ్లో లైబ్రరీలో కూర్చొని కొంచెం మెటీరియల్ తీసుకుని ఇవన్నీ సిగ్రిగేట్ చేసుకుని నేను ఒక చిన్న మెటీరియల్ చేసుకున్నాను. ఆ మెటీరియల్ ఇప్పుడు మీకు వీడియోస్లో కూడా అవే చెప్తున్నాను. నేను ఒక బుక్లో రెఫర్ చేయమని నేను చెప్పడం లేదు, ఇంకో దగ్గర రెఫర్ చేయమని చెప్పడం లేదు. ఎక్కడ చదివినా ఏమున్నా లా అనేది కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్కి మనం ఏ మెటీరియల్ వాడామా, ఎంత మెటీరియల్ వాడాం కాదు. ఒక సెక్షన్లో మనం చదివేటప్పుడు అది 10 లైన్లు ఉందా, 15 లైన్లు ఉందా అనేది కాదు, అది ఎంతవరకు నీకు అర్థమైంది అనేది ఇంపార్టెంట్. ఇట్లాగా చదువుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా మీకు ఎక్కువ రోజు గుర్తుంటుంది. ఆ గుర్తున్నది నీ డైలీ లైఫ్లో నువ్వు వాడుకునేదానికి చాలా ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్, షేర్ అండ్ కామెంట్.